Hi guys and welcome back to my channel once again. ఇవాళ నేను మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నానండి. సో ఇక్కడ నుంచి నేను మన టీజీఎస్ఆర్టీసీ కొత్తగా లాంచ్ చేసిన మన పుష్ బ్యాక్ సర్వీసెస్ ఎలక్ట్రిక్ బస్సులో ఇవాళ నేను ప్రయాణిస్తున్నాను. సో ఒక తక్కువ ధరలో ఎలా వెళ్ళాలని నేను అయితే ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి గాయస్ మన పుష్ బ్యాక్ సర్వీసెస్ ఎలక్ట్రిక్ బస్ ఇది మొత్తము. రండి లోపలైతే వెళ్దాం ఇప్పుడు. పుష్ బ్యాక్ సర్వీసెస్ ఎయిర్పోర్ట్ బస్సెస్. ఇది వచ్చి ఇంటీరియర్ అండి ఇది. సో చూడండి, సో ఇక్కడ లగేజ్ అయితే పెట్టుకోవచ్చు. మొత్తం 2:2 ఇది సీట్స్. సో టికెట్ కాస్టింగ్ చూసాం మనకు ఎంత అవుతుంది ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టు సికింద్రాబాద్ వెళ్ళాలంటే. సో ఈ పుష్ బ్యాక్ సర్వీసెస్ మనకు 24/7 అండి, మనకు ఆల్వేస్ అవైలబుల్ అయితే ఉంటుంది. మనమైతే బయలుదేరాము. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారండి, వెరీ వార్మ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్. ఎందుకంటే ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీస్ మీకు ఇలాంటి వీడియోని షేర్ చేయబోతున్నాను. ఇదిగోండి చూడండి గాయస్, మనకు వచ్చి 400 రూపీస్ టికెట్ కాస్ట్ చేశారు ఫ్రమ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సికింద్రాబాద్ దాకా ఈ పుష్ బ్యాక్ సర్వీసెస్లా. ఇప్పుడు అదే మనము ఎయిర్పోర్ట్ నుంచి సికింద్రాబాద్ క్యాబ్లో వెళ్ళాలంటే మాక్సిమం ఒక 1000 రూపీస్ 1200 అవుతుందండి. అదే మన టీజీఎస్ఆర్టీసీ పుష్ బ్యాక్ సర్వీసెస్లో మనకు కేవలం చూడండి 400 రూపీస్ అవుతుంది పర్ పర్సన్ మనకు. సో మనం వచ్చి ఇక్కడ నుంచి 12:25 బయలుదేరాం కదా. సో ఆల్మోస్ట్ మనం సికింద్రాబాద్ వెళ్ళడానికి 115 లేకుండా 125 అవుతుందండి. ఓవరాల్ జర్నీ 1 అవర్ అయితే అవుతుంది మనకు. సో అది వచ్చి మొత్తం ఏసీ విన్స్ అండి. అది రీడింగ్ ల్యాంప్స్ అయితే వేయాలి. సో మనం వచ్చి వయార్ ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక, మెట్టిగూడ, దాని తర్వాత సికింద్రాబాద్ వయార్ అలా వెళ్తున్నాం మనము. సో ఇలా వెళ్తే మనం ఎల్బీ నగర్కి చేరుకుంటాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ డ్రైవ్ అయితే తీసుకున్నారు. సో యాక్చువల్లీ గాయస్ నేను వచ్చి సికింద్రాబాద్ నుంచి అయితే చేద్దాం అనుకున్న ఈ బ్లాగ్ మన టీజీఎస్ఆర్టీసీ పుష్ బ్యాక్ సర్వీసెస్. బట్ ఇంకా తక్కువ ధరలో మనం ఎలా ఎయిర్పోర్ట్ వద్దామని ఒక డిఫరెంట్ బ్లాగ్ అయితే చేశాను. ఇప్పుడు ఎవరైతే ఎయిర్పోర్ట్ వస్తున్నారో వాళ్ళు ఫ్లైట్ బోర్డ్ చేసుకుని వెళ్ళిపోతారు, వాళ్ళు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఎవరైతే కొత్తగా ఎయిర్పోర్ట్ అయితే విజిట్ చేస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ తోటి వచ్చి కూడా ఇలా విజిట్ చేయవచ్చు ఒక తక్కువ ధరలో. సో మొత్తం ఎయిర్పోర్ట్ వచ్చి ఎక్స్ప్లోర్ అయితే చేయవచ్చు. నేను ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఇలా తీసుకురావడము, మన ఎయిర్పోర్ట్ చూడడం, ఇంకా ఫ్లైట్స్ వాళ్ళకి చూపించడము. సో ఇలా మనకు ఒక చిన్న జర్నీ కూడా అయిపోతుంది. సో ఒక తక్కువ ధరలో ఫస్ట్ మన సికింద్రాబాద్ టు ఎయిర్పోర్ట్ అయితే తీసేసాను. సో ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ నుంచి సికింద్రాబాద్ ఎలా వెళ్ళాలని ఈ పుష్ బ్యాక్ సర్వీసెస్లో ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను. సో చూడండి గాయస్, ఇది వచ్చి బల్లాపూర్ ఎక్స్ రోడ్ ఇది. సో ఈ బస్సు ఒక రేటింగ్ అనేది చూసుకుంటా అండి. సో ఇది వయర్ ఎల్బీ నగర్, నాగోల్, తార్నాక, మెట్టిగూడ, సికింద్రాబాద్, దాని తర్వాత జేబీఎస్ అయితే వెళ్తుంది. డ్రైవర్ అన్న మొత్తం షార్ట్ కట్లో తీసుకొచ్చేసిండు మొత్తం. సో గాయస్ ఇది వచ్చి ఎల్బీ నగర్ ఏరియా అండి ఇది మొత్తం.
ఇదిగోండి గాయస్ మనమైతే వచ్చాము గోల్. సో అటువైపు మనకు ఉప్పల్ బస్ స్టాప్ అండి అది. సో ఇప్పుడు వరంగల్ వెళ్ళడానికి కూడా మనకు ఎలక్ట్రిక్ బస్సెస్ ఉందండి. సో ఎవరికైతే ఆ బ్లాగ్ అయితే కావాలో నాకు మీరు కమెంట్ చేయండి, మనం ఆ బ్లాగ్ కూడా అయితే చేసాము. సో గైస్ మనం వచ్చి తార్నాకాయ వైపు అయితే వచ్చేసాము. అండ్ ఇదిగోండి గాయస్ మన బస్సు పుష్ బ్యాక్ బస్సు. అండ్ సో గాయస్ మనమైతే వచ్చేసామండి సికింద్రాబాద్ దగ్గర. సో సంగీత్ దగ్గర దిగేసాము ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి మన బస్సు జేపీఎస్ అయితే బయలుదేరుతుంది. సో ఓవరాల్ జర్నీ గురించి మాట్లాడాలంటే జర్నీ అయితే ఓకే ఉండే, బట్ నాకు ప్రైస్ కొంచెం ఎక్కువగా అనిపించింది. సో ఆల్మోస్ట్ ఒక 200 రూపీస్ టు 250 ఉంటే ఇంకా చాలా బాగుంటుండే, బట్ ఆల్మోస్ట్ మనకు 400 రూపీస్ కాల్ చేశారు ఈ పుష్ బ్యాక్ సర్వీసెస్లో. సో రెస్ట్ అయితే మనకు చాలా బాగుండే. అండ్ గాయ్స్ మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది నాకు మీరు కమెంట్ అయితే చేయండి. అండ్ మన బ్లాగ్ ఇక్కడ ఏం చేయకుందామండి. సో ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే చెక్ ఇట్ ఆఫ్ యువర్ సెల్ఫ్.